రైట్. దేవునికి మీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు, ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నవి అని మీరు నమ్ముతున్నారు. కానీ మనలో కొంతమందికి ఉన్న ప్రశ్న ఏమిటంటే, దేవుడు నా పట్ల ఎన్ని ఉన్నతమైన ఉద్దేశాలు, తలంపులు కలిగి ఉన్నప్పటికీ కూడా నాలాంటి పాపిష్టి వాడిని, నాలాంటి పనికి మాలిన వాణిని దేవుడు బాగు చేస్తాడా? గడిచిన సంవత్సరంలో నేను దేవుడు ఆశించినట్టుగా జీవించలేకపోయాను. గడిచిన సంవత్సరంలో దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకలేకపోయాను. ఎన్నో తప్పుటడుగులు వేశాను, ఎన్నో తప్పుడు పనులు చేశాను, మాటి మాటికి దేవుణ్ణి బాధ పెట్టాను, అస్తమాను పశ్చాత్తాపడుతూ ఉన్నాను, అస్తమాను క్షమించమని అడుగుతూ ఉన్నాను. చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూ, తప్పుటడుగులు వేస్తూ, తప్పుడు పనులు చేస్తూ దేవుని బహుగా దుఃఖపరిచాను. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు, ఉన్నతమైన ప్రణాళికలు నీ జీవితంలో నెరవేరాలి అంటే నీ జీవితంలో ఒకటి చోటు చేసుకోవాలి. ఏమిటది? నీ జీవితాన్ని నువ్వు ఉన్న ఫలానా దేవుని చేతికి అప్పగించి ఒక నూతన